కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు షాద్నగర్ మున్సిపాలిటీలోని రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో దొడ్డు బియ్యాన్ని దొడ్డిదారి పట్టించారని విమర్శించారు. సంపన్నులు తినే సన్న రకం బియ్యం పేదవాడు తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఇలా ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కుటుంబ సభ్యులు పెరిగితే ఆ సభ్యులను కూడా కార్డులో నమోదు చేసి ప్రతి ఒక్క సభ్యునికి కుటుంబ సభ్యునికి 6 కిలోల చొప్పున లెక్క చేసి ఇలా సన్న బియ్యం పథకాన్ని వల్ల ప్రతి పేదవానికి అందియడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను ఒకటి ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ యొక్క ప్రభుత్వానికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఏం సాధించబోతారో, ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకోబోతారో, ఇలా ప్రతిపక్షాల లాగా ఇవాళ 100 అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇలా మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. కాబట్టి ఇలా సన్నబియ్యం కార్యక్రమం ప్రజలకు అందియడం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా షాద్నగర్ నియోజకవర్గంలో కూడా